కామన్గా జిరాక్స్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు చేసే పని అక్కడున్న ఈమెయిల్కి లేదా వాట్సాప్కి తమ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పంపి ప్రింట్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అన్నింటినీ మొబైల్ ఫోటో కాపీ తీసుకొని పెట్టుకోవడం అందరికీ అలవాటుగా మారింది. మొబైల్ నుంచి ఒరిజినల్ జిరాక్స్ సెంటర్ మెయిల్ ఐడికి లేదా వాట్సాప్కి పంపించి ప్రింట్ అడుగుతుంటాం. కానీ అక్కడే ఒక పెద్ద స్కామ్కి మొదటి అడుగు పడుతుంది. మనం చాలా ఈజీగా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్ ఫోటోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు వారికి ఈమెయిల్ చేసి ప్రింట్ తీయించుకుంటాం. కొన్నిసార్లు అయితే మన ఫోటోలు కూడా కలర్ ప్రింట్ తీయించుకుంటాం. కానీ మన ఒరిజినల్ కాపీలు డిలీట్ చేశారా అని ఒక్కరు కూడా చెక్ చేసుకోరు. రోజు కొన్ని వందల మంది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు జిరాక్స్ సెంటర్లో ఉండిపోతాయి. వీటన్నింటినీ డేటా కనెక్షన్ ఏజెంట్ కొంత డబ్బులు ముట్టజెప్పి సేకరిస్తారు. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తారు. రకరకాల కాల్ సెంటర్లలో వినియోగించే సిమ్ కార్డులు కూడా ఇలాంటి డేటా ఉపయోగించి తీసుకునేవి. కాల్ మనీ, మనీ యాప్స్, లోన్ యాప్స్ వంటి ఇల్లీగల్ మనీ సర్క్యులేషన్ అంతా ఇలాంటి బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేస్తూ ఉంటారు. మొబైల్ నెంబర్ మనది ఉండదు కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినట్లుగా, క్లోజ్ అయినట్లుగా కూడా మనకు తెలియదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆన్లైన్లో 5 నిమిషాల్లో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. మనం జిరాక్స్ సెంటర్కి పంపిన మెయిల్లో ఉన్న డాక్యుమెంట్స్తో బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్ ఈజీగా పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న స్కామ్. దీనికి పరిష్కారం ఏంటి అంటే సింపుల్. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయలేం. ఇందుకు పరిష్కారం ఒక పెన్ డ్రైవ్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకోవాలి. అవసరమైతే ఒకటి మన కారులోను, బైక్లోను పెట్టుకున్నా అలా ఉండిపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా పర్స్లో పట్టే చిన్న పెన్ డ్రైవ్లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్లను కాపీ చేసుకోకుండా లాక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో పెన్ డ్రైవ్ని జిరాక్స్ సెంటర్లో ఇచ్చి జిరాక్స్ తీయమని అడిగినప్పుడు ఎక్స్ట్రా కాపీలు తీసుకోకుండా మనం జాగ్రత్తగా గమనించాలి. పెన్ డ్రైవ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఎలాగో కాపీ చేసే అవసరం ఉండదు. ఇకపై ఎక్కడ పడితే అక్కడ మీ విలువైన సమాచారాన్ని, డాక్యుమెంట్లని ఈమెయిల్, వాట్సాప్లలో పంపకండి.